ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని మందార మొగ్గలున్నాయో. ఇదే విధంగా మీ మందారం మొక్కలకు కూడా పువ్వులు పూయాలి, చెట్టు నిండా మొగ్గలు రావాలంటే నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ప్రిపేర్ చేసి వారానికోసారి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుంది. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మందార మొక్కలకి మొగ్గలు రావట్లేదు, వచ్చిన మొగ్గలు కూడా పండుబారి రాలిపోతున్నాయి, ఆకులు హెల్దీగా ఉండట్లేదు అని కామెంట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా నా మందార మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అంటే ప్రతిరోజు పువ్వులు పూస్తూనే ఉంటుంది. నేను ఎటువంటి టిప్స్ ఫాలో అవుతాను, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను అని ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనమాట. చూస్తున్నారు కదండి. ఫస్ట్ వచ్చేసి మనం మందార మొక్కలకి ఎటువంటి పెస్ట్ లేకుండా చూసుకోవాలండి. అంటే మనం ముఖ్యంగా మందార మొక్కలకి పెస్ట్ బాగా అటాక్ అయిపోతుంది. ఏ సీజన్లో అయినా సరే పెస్ట్ వస్తుంది. మనకి పెస్ట్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు అనమాట. ఆకులు అడుగున అండ్ మొగ్గల లోపల అట్లా ఉంటాయి అన్నమాట. పైకి ఎప్పుడు కనిపించవు పెస్ట్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆకుల్ని తిరిగేసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మొగ్గల్ని ఆకుల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మొగ్గలు పండుబండి రాలిపోతున్నాయి అంటే ఒకటి పోషకాల లోపం అయి ఉండొచ్చండి. సెకండ్ వన్ వచ్చేసి పెస్ట్ వల్ల అయి ఉండొచ్చు. మొగ్గల లోపల పెస్ట్ గుడ్లు పెట్టేసి దానివల్ల కూడా బలం లేకుండా రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదైతే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. మనకి పెస్ట్ ఉంటే మాత్రం అస్సలు మొక్కలు ఎదగవు, వచ్చిన మొగ్గలు కూడా రాలిపోతాయి అనమాట. పెస్ట్ కంట్రోల్స్ మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయండి. కంప్లీట్గా ఆర్గానిక్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. వేపాకులతో ఒకటి మనకి పులిసిన మజ్జిగతో కూడా చాలా బాగా పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీగా పెస్ట్ ఉంటే మాత్రం వాటిని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. మనం ఈరోజు చూస్తే ఒకటి రెండు కనిపించినా సరే నెక్స్ట్ డేకి వందల్లో తయారైపోతాయి అనమాట. పెస్ట్ అంత తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ అన్ని మొక్కలు కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఒకటే టైంలో. కాబట్టి మీరు కంప్లీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాతే మన పోషకాలన్నీ ఇస్తూ ఉండాలండి. మనం పెస్ట్ అట్లా నుంచి మనం పోషకాలు ఇచ్చినా సరే ఈ పెస్ట్కి ఇంకా గ్రోత్ ఎక్కువైపోతుంది మనం ఇచ్చే పోషకాల వల్ల. కాబట్టి సెకండ్ వన్ వచ్చేసి వాడిపోయిన పువ్వులని ఎండిపోయిన ఆకులని పండుబారే ఆకులు మొగ్గలు ఉంటాయి కదా, ఏవైనా సరే వెంటనే రిమూవ్ చేస్తూ ఉండాలండి. చెట్టు మీద మాత్రం అస్సలు ఉంచకండి. ఎప్పటికప్పుడు మనము తీస్తూనే ఉండాలి. ఎందుకంటే చెట్టు నుంచి ఎంతో కొంత బలం అవి కూడా తీసుకుంటాయి. కాబట్టి కొత్తగా వచ్చే గ్రోత్ని రానివ్వవు. అంటే మనకి కొత్తగా వచ్చే మొగ్గల్ని కానీ కొత్తగా వచ్చే ఆకుల్ని కానీ ఇవి రానికుండా చేస్తాయి, బలం అవే తీసేసుకుంటాయి. కాబట్టి మీరు కంపల్సరిగా వాడిపోయిన పువ్వులు ఇట్లా పండుబారిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఇలాంటివి అయితే కంపల్సరిగా రిమూవ్ చేసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత మీరు కంపోస్ట్ చేస్తుంటే కంపోస్ట్లో అయినా వేసుకోండి, లేకపోతే వీటికి ఎటువంటి పెస్ట్ ఉన్నా సరే దూరంగా పడేసేయండి. కంపోస్ట్ బిన్లో కూడా వేయకండి. పెస్ట్ ఏం లేదు, హెల్దీగా ఉన్నాయి మొగ్గలు అనుకుంటే, హెల్దీగా అంటే మన వాడిపోయిన పువ్వులు కూడా ఎటువంటి పెస్ట్ లేదు అనుకుంటే మాత్రమే కంపోస్టింగ్ బిన్లో వేసుకోవాలి, లేకపోతే దూరంగా అయితే పడేసేయండి. చెట్టు మీద మాత్రం ఎటువంటి ఆకుల్ని పండుబార ఆకుల్ని కానీ పండుబారిపోయిన మొగ్గల్ని కానీ ఎటువంటి మాత్రం అస్సలు ఉంచకండి. నెక్స్ట్ పెద్ద పెద్ద ఆకుల్ని కూడా మనం తీసేస్తూ ఉండాలండి. అడుగున ఉంటాయి కదా పెద్ద పెద్ద ఆకులు, అవి తీసేయడం వల్ల ఏంటంటే మనకి చిగుళ్ళు చాలా హెల్దీగా వస్తాయి అండ్ పచ్చగా వస్తాయి. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రూనింగ్ అండి. మనము ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత ఎక్కువగా కొమ్మలు వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇందాక ఒక్క చెట్టుకి దాదాపు 8-9 కొమ్మలు ఉన్నాయన్నమాట. నేను ఇది ఎట్లా సెట్ చేసుకున్నాను అంటే ప్రూనింగ్ అండి. మనం ఎన్నిసార్లు అయినా ప్రూనింగ్ చేసుకోవచ్చు, ఏ సీజన్లో అయినా ప్రూనింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసరికి హార్డ్ ప్రూనింగ్ మాత్రం అస్సలు చేయకండి. సాఫ్ట్ ప్రూనింగ్ వచ్చేసి ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఎండాకాలంలో అయినా చేసుకోవచ్చు, వర్షాకాలమైనా చేసుకోవచ్చు, ఏ కాలమైనా పర్లేదు. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే మాత్రం మనకి మొదల నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి, అంతకుమించి కట్ చేయకండి. అంటే చెట్టు కొంచెం వాడిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ వరకే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము నైట్రోజన్ డే ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలండి. ఇవ్వడం వల్ల మనకి చిగుళ్ళు తొందరగా స్టార్ట్ అయిపోతాయి. మనకి ఎక్కువ చిగుళ్ళు వచ్చినాయి, ఎక్కువ కొమ్మలు వచ్చాయంటే మాత్రం ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. కాబట్టి ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూపిద్దాం. ఈ ఫర్టిలైజర్ మాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం చాలా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టు అండి. మనకి ఉల్లిపాయ తొక్కలు కాదు, ఉల్లిపాయ తొక్కలు వచ్చేసి మనకి రెగ్యులర్గా కిచెన్లో వస్తూ ఉంటాయి కదా ఉల్లిపాయ తొక్కలు, వాటిని యూజ్ చేయకండి. అంటే దాంట్లో కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఉల్లిపాయ పొట్టు వల్ల మన మొక్కలకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, నేను ఒక బ్యాగ్ తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి నేను కిరాణా షాప్లో అడిగి తీసుకొచ్చుకున్నానండి. మీకు ఎక్కడైనా సరే ఫ్రీగానే ఇస్తారు. నేనైతే 1 రూపీ కూడా ఇవ్వలేదు, ఫ్రీగానే ఇచ్చేస్తారు. వాళ్ళైనా వేస్ట్గా పడేసుకుంటారు కదా.
కాబట్టి కిరాణా షాప్‌లో అయినా, లేకపోతే మనకి వెజిటబుల్స్ మార్కెట్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే మనకి ఈజీగా దొరుకుతదండి ఈ ఉల్లిపాయ పొట్టుని. నేను ఒక బ్యాగ్ తెచ్చేసుకున్నానంటే నాకు 15 డేస్ వరకు వస్తదండి. నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను ఈ ఉల్లిపాయ పొట్టుతో తయారు చేసిన ఫర్టిలైజర్ అనమాట. దీన్ని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. అంటే లిక్విడ్ రూపంలో వాడుకోవచ్చు, పౌడర్ రూపంలో కూడా వాడుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ చేస్తుంటే కిచెన్ కంపోస్ట్‌లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఒక గుప్పెడు నేను ఉల్లిపాయ పొట్టుని తీసుకొని వాటర్‌లో 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి. అంటే 3 రోజుల వరకు ఒక లీటర్ వాటర్ పోసేసుకొని ఒక గుప్పెడండి. అంటే మీకు ఇంకా ఎక్కువ మొక్కలున్నాయంటే ఇంకా ఎక్కువ వేసేసుకోండి. ఓవర్ ఫర్టిలైజర్ మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనం లిమిట్‌గా ఇస్తూ ఉండాలి. ఎక్కువ టైమ్స్ ఇస్తూ ఉండాలి. కాబట్టి ఒక గుప్పెడు తీసుకొని ఒక లీటర్ వాటర్‌లో నేనిట్లా నానపెట్టుకున్నానండి. 3 డేస్ వరకు ఎండలో పెట్టకూడదండి. నీడలోనే పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం కిందకి, పైకి కదిలిస్తూ ఉండాలి. ఇలా కదిలించడం వల్ల ఏందంటే మనకి ఉల్లిపాయ పొట్టులో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్‌లోకొచ్చేస్తది. వచ్చేసిన తర్వాత ఇది కంప్లీట్‌గా థర్డ్ డే అయిపోయిందండి. వాటర్‌లోకి మొత్తం మనకి ఉల్లిపాయలో ఉన్న ఫర్టిలైజర్ వచ్చేసింది. దీన్నైతే నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. వడకట్టుకోవాలి. కంపల్సరీగా మనము ఏ సీజన్‌లో అయినా సరే వడకట్టుకున్న తర్వాతే మనం ఫర్టిలైజర్ వాడుకోవాలండి. లేకపోతే మొక్కలకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇవి నానిపోయినవి. మనం అలానే తీసుకెళ్ళి కుండీలలో ఇవ్వడం వల్ల కుండీలలో ఉన్న మొక్కలైతే ఫంగస్ వచ్చి చనిపోతాయండి. ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇలా మనం వడకట్టుకున్న తర్వాత వచ్చిన ఫర్టిలైజర్ మనకి ఉల్లిపాయ పొట్టు ఉంది కదా! దాంట్లో మళ్ళీ వాటర్ పోసి సెకండ్ టైమ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచిగా రెడీ అయిపోతదనమాట ఫర్టిలైజర్. అంటే ఇప్పుడు మనము 1:7 రేషియో వాటర్ డైల్యూట్ చేస్తున్నాం కదండీ! సెకండ్ టైమ్ మనం యూజ్ చేసేటప్పుడు ఏందంటే 1:4 రేషియో తీసుకొని వాటర్‌లో డైల్యూట్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ దీంట్లో మరొక ఇంగ్రీడియంట్ అండి. ఇదొచ్చి చాలా బాగా పనిచేస్తది మన మొక్కలకి. ఆవాల పొడండి. అంటే మనకి గానుగ షాపుల్లో ఆవ చెక్క దొరుకుతుంది. మనం తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి అన్ని రకాల ఫర్టిలైజర్స్‌తో మనం కలిపి వాడుకోవచ్చు. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. మంచి కలర్‌లో కూడా పూస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్క గార్డెన్‌లో ఉండాల్సిన ఫర్టిలైజర్ ఏందంటే ఆవాలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ అనమాట. మీ దగ్గర ఆవ చెక్క అవైలబుల్ లేకపోతే మాత్రం మన కిచెన్‌లో రెగ్యులర్‌గా వాడుకునే ఆవాల్ని తీసుకొని ఎండపెట్టుకొని బాగా పౌడర్ చేసి దీన్ని కూడా వాడుకోవచ్చండి. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కదా! కాబట్టి తప్పకుండా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి అందరూ వాడుకోండి. నేనైతే 1 కిలో ఆవాలు తీసుకొచ్చి వాటిని పౌడర్ చేసి రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఒక కిలో ఆవాలు తీసుకొచ్చి మళ్ళీ పౌడర్ చేసి యూజ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఉల్లిపొట్టు ఫర్టిలైజర్ మనకి ఒక మగ్గు వచ్చిందండి. దానికి 1 టీ స్పూన్ వచ్చేసి నేను ఆవపిండి మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక మగ్గుకి 1 టీ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువ మాత్రం యూజ్ చేయకండి. కాబట్టి నాకు ఒక మగ్గు వచ్చేసి మనకి ఉల్లిపొట్టు ఫర్టిలైజర్ వచ్చింది కదా! దానిలో 1 టీ స్పూన్ వచ్చేసి ఈ ఆవాలతో ప్రిపేర్ చేసిన పౌడర్ వేస్ట్ చేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాను. వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1:7 రేషియో అండి. అంటే మన ఒక వంతు ఫర్టిలైజర్‌కి 7 వంతుల నీళ్లు తీసుకుంటున్నా అనమాట. ఒకవేళ మీరు ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంతేగాని చిక్కగా మాత్రం అస్సలు మన మొక్కలకి ఇవ్వకూడదు. ఇది ఏ సమయంలో ఇవ్వాలి అంటే మనము సాయంత్రం పూటనే ఇవ్వండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ టైంలో అసలు ఇవ్వకండి. మార్నింగ్ వచ్చేసి నార్మల్ వాటర్ ఇచ్చుకున్నా సరే ఈవినింగ్ 5 తర్వాతే మనం ఫర్టిలైజర్తో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ అయితే మన మొక్కలకి ఇస్తూ ఉండాలండి. అన్ని రకాల మొక్కలకి చేసుకోవచ్చండి. అంటే మనకి మందారాలు, గులాబీలు, చామంతులు, మల్లె పువ్వులు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి మనకి మల్లె పువ్వులు. ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి పూల మొక్కలు హెల్తీగా ఉంటాయి. చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. మనం నర్సరీ నుంచి మొక్కను తీసుకొచ్చి అలానే రిపోర్టింగ్ చేసి వదిలేసామంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన మొగ్గల వరకే ఉండి తర్వాత అయితే మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వదండి. చూస్తున్నారు కదా మన గార్డెన్‌లో చూస్తున్నారు కదా చిన్న చెట్టుకి అసలు వందల్లో మొగ్గలని చెప్పుకోవచ్చు. అంత హెల్తీగా మొగ్గలు వస్తున్నాయి. ఎక్కువ పువ్వులు వచ్చినా ఎక్కువ మొగ్గలు వచ్చే మొక్కకి మనం ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక మొక్కకి ఒక 40-50 మొగ్గలు వచ్చాయంటే ఆ మొక్క అన్ని మొగ్గలకి సరిపడా బలాన్ని అందించాలి. కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా బలం అయితే ఇస్తూ ఉండాలి మొక్కని అట్లానే వదిలేయకుండా. లేకపోతే పండు రాలిపోయి మొక్క కూడా చాలా హెల్తీగా ఉండదండి. అస్సలు అన్‌హెల్తీగా ఉంటది. కాబట్టి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతారని నెక్స్ట్ వచ్చి నేను చూపించిన ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇస్తారని అనుకుంటున్నాను. ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తదండి. నెక్స్ట్ వచ్చేసి మనం కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా వస్తదండి రిజల్ట్ అనేది. రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. ఒక్కసారి ఒక వారం ఇచ్చి నెక్స్ట్ వారం ఏమి ఇవ్వకుండా అట్లయితే మాత్రం వదిలేయకండి. కంటిన్యూగా వీక్లీ వన్స్ ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మార్చి ఇవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా మనకి రిజల్ట్ అనేది వస్తది. రెగ్యులర్‌గా పువ్వులు పూస్తాయి. థాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ